హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. మొత్తానికి సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న మ్యాటర్ ఏంటి అని అంటే సోనియా విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది ఏంటి, అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో అంత పెద్ద సిచ్యువేషన్ సీన్ సితార అయిందా, సోనియా ఎందుకు ఇంత క్రూషియల్గా మాట్లాడుతుంది, ఇంత దారుణంగా మాట్లాడుతుంది, అసలు సోనియా గేమ్ ప్లాన్ ఏంది, విష్ణుప్రియ దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, విష్ణుప్రియలో మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా, సోనియా మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా, అసలు ఈ టాపిక్ గురించి చాలా క్లియర్గా మాట్లాడదాం. చాలా క్లియర్గా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, తర్వాత కామెంట్ చేయండి. ఇది కొంచెం సోనియాకి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే, అంటే ఫ్యాన్స్ కాదు, సోనియాకి బీభత్సమైన పిఆర్ టీం ఉంది, అది క్లియర్గా మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అనమాట. కింద సోనియాకి అగెనెస్ట్గా ఏదన్నా మనం చేసాము అని అంటే దానికి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారు, కామెంట్స్ అంత దారుణంగా వేసుకుంటారు అనమాట. సో క్లియర్గా మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది అని అంటే. అసలు టాపిక్ ఏంటి అని అంటే, సో ఏదైతే విష్ణుప్రియ అది ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని మైక్ లాగా ఫీల్ అయ్యి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు సోనియా గారు, మీరు ఇంతకు ముందుకు నిఖిల్ అంటే అసలు పడేది కాదు, ఇప్పుడు ఎందుకు నిఖిల్ అంటే ఇప్పుడు నచ్చుతున్నారు, అంటే ఇప్పుడు అంటే క్లోజ్గా ఉంటున్నారు, అప్పుడు నచ్చలేదు ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నారు అని చెప్పేసి అని అంటుంది. ఇది అస్సలు పాయింట్ అనమాట. ఇదే పాయింట్ని ఇక లాగి అసలు సోనియా ఎంత బ్లేమ్ చేయాలో, సోనియా ఎంత దారుణంగా, నేను ఇలాంటి కంటెస్టెంట్ని ఇప్పటివరకు చూసిన దాంట్లో కూడా ఈవెన్ ఎంత యాంగర్ ఉన్నా మన నటరాజ్ మాస్టర్ కూడా ఇలాంటి మాటలు అయితే ఎక్కడా మాట్లాడలేదు. సీరియస్గా చెప్తున్నాను, నటరాజ్ మాస్టర్ ఏదైనా మాట్లాడినా, కోపంలో మాట్లాడినా కూడా ఇలాంటిది ఒక డిస్కరేజ్ చేసినంట, అంటే ఒక డీగ్రేడ్ చేసి ఒక దారుణంగా, అంటే బూతుల కంటే అద్మానంలాగా మాట్లాడింది అయితే ఎవరు లేరు అనుకుంటా. సో అక్కడ నటరాజ్ మాస్టర్కి ఎంత ఎమోషన్ అయినా, ఎంత అదైనా, అంటే ఏమంటారు, ఎంత కోపం వచ్చినా కూడా ఎప్పుడు అలాంటి మాటలు ఏ సీజన్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇదే సిచ్యువేషను ఒక సీజన్ 2లో అనుకుంటా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే, సో మన కౌశల్ గారు ఏ విధంగా వెళ్ళిపోయారు ఆ రేంజ్లో బిహేవ్ చేస్తుంది ఈమె. తేజస్విని మధువాడ అండ్ బాను వీళ్ళిద్దరు క్రియేట్ చేశారు కదా, గుర్తుందా మీకు? అసలు సీజన్ 2లో ఆ చెట్టుకి యాపిల్స్ ఉండే టాస్క్ అనమాట. అక్కడ ఏదైతే క్యారెక్టర్ని అసోసియేషన్, అంటే నువ్వు చేసింది తప్పు, నువ్వు కావాల్సుకొని టచ్ చేసావు అనే దాని మీద ఎంత పెద్ద రచ్చ చేశారో, అప్పటికి ఇంత జీరో ఎక్స్పెక్టేషన్ ఉన్న కౌశల్ ఒకేసారి ఆడియన్స్లోకి ఏ విధంగా దూసుకుపోయారని అంటే, ఆయనే గెలుపుని బిగ్ బాస్ కూడా ఆపలేనంత రేంజ్కు తీసుకెళ్ళింది ఆ ఒక్క ఇన్సిడెంట్. సో ఇప్పుడు సోనియా అదే సిచ్యువేషన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకు పర్సనల్గా. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సోనియా ఫ్యాన్స్ అయితే అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో వేసుకుంటారు. ఎవ్వరు ఎన్ని వేసుకున్నా ఏం అనుకున్నా కూడా నిజంలాగానే చెప్పాలి. సో ఇక్కడ సోనియాను అన్నప్పుడు ఇక్కడ సోనియా రియాక్ట్ అవ్వదు, నో కామెంట్స్ అన్నది. దానికి విష్ణుప్రియ చాలా క్లారిటీగా ఓకే అన్నప్పుడు నో కామెంట్స్ అన్నగా దాన్ని సైలెంట్ అయిపోయింది. సో ఇక్కడ క్లియర్ ఉంది కదా, ఈమె దీంట్లో అడల్ట్ కంటెంట్ అని, అడల్ట్ కామెడీ, అడల్ట్ కంటెంట్ కానీ ఎక్కడన్నా ఉందా? లేదు కదా. ఈ సింపుల్ థింగ్ కదా. మీకు ఇంతకు ముందుకు నిఖిల్ అంటే అసలు పడదు, ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నారు, ఇప్పుడు ఎందుకు నీకు నిఖిల్ అంటే ఇష్టం అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే హేటర్స్ ఉన్నారో దాంట్లో నుంచి హేట్ చేసిన వాడిని ఇప్పుడు సడన్గా నువ్వెందుకు ఇంత లైక్ చేస్తున్నావో అదే మీనింగ్. దాంట్లో అడల్ట్ కంటెంట్ కానీ, దాంట్లో నెగిటివ్ ఫీలింగ్ కానీ, ఎక్కడ డీగ్రేడ్ చేసే ఫీలింగ్ కానీ, ఎక్కడ ఆమెను బయట జనాలకి ఇది చేసే, అంటే నెగిటివ్గా కాకుండా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వర్డ్స్ ఏమైనా ఉన్నాయి అందులో. సో దానికి నో కామెంట్స్ అన్నప్పుడు సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఉన్నామే లేచి టక్కున లేచి వెళ్ళిపోయింది, అపరిచితురాలు లెక్క వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేసి ఐ డోంట్ లైక్ ఇట్ అంటే ఈ అడల్ట్స్ కంటెంట్ కామెడీ, అలాగే అడల్ట్స్ కామెడీస్ నాకు నచ్చవు, నాకు అంత స్పేస్ లేదు అని అంటే, నాకు అర్థం కాదు ఏంటంటే అసలు అక్కడ అడల్ట్ అనే థాట్, ఆ మైండ్ సెట్ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. అన్నప్పుడు విష్ణుప్రియ అన్నది అడల్ట్ అంటే సారీ, నువ్వు హట్ అయి ఉంటే సారీ అని కూడా విష్ణుప్రియ చాలా క్లారిటీగా చెప్పింది. సో అక్కడ కూడా నువ్వు సారీ చెప్పినంత మాత్రాన తీసుకోవడం అని అంటే, అక్కడ ఆమె అన్నదానికి నువ్వు అన్నదానికి సంబంధమే లేదు. నువ్వు అన్నదే పెద్ద వర్డ్, అడల్ట్ కంటెంట్, అడల్ట్ కామెడీ అని చెప్పేసి నువ్వు ఏదైతే మాట్లాడినావో
అది మరీ బ్లండర్ మిస్టేక్. అక్కడ మీరు లైవ్లో చూస్తే అర్థమవుతుంది, ఎపిసోడ్లో చూస్తే టక్ టక్ మనే చేస్తారు కాబట్టి పెద్ద అది ఉండదు. సో తర్వాత పోయి బెడ్రూమ్లో పోయి చాలా అదిగా ఎమోషనల్గా ఫీల్ అయింది. సో ఇక్కడ ఏమైపోయింది అంటే విష్ణుప్రియ వెళ్ళి అడల్ట్ కంటెంట్ అనేది నేను చేయలేదు, బట్ నువ్వు హట్ అయితే సారీ అని చెప్తున్నాను, అది నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదన్నది నేను అన్న దాంట్లో తప్పేముంది అని చెప్పేసి అని అన్నప్పుడు నువ్వు చెప్పాలి. సో దానికి ఆర్గ్యుమెంట్ చేయాలి, అది ఎలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సో ఇదంతా ఎలా అయిపోయింది అంటే అక్కడ మొత్తానికి విష్ణుప్రియని ఈ విధంగా చక్రం తిప్పాలి, ఎక్కడ మనకంటే స్ట్రాంగ్ కంటెంటర్ అనుకుంటుందో, ఎక్కడ మనకంటే ఎక్కువ ముందుకెళ్ళిపోతుందో, సో స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపించేస్తుందో అని చెప్పేసి నాకు అర్థం కాదు. కానీ అన్నది నువ్వు, అన్నాక ఏడ్చింది నువ్వు, బయటికి వెళ్ళేసి నువ్వు మాట్లాడినావు, నువ్వే విష్ణుప్రియని రెచ్చగొట్టినావు. తర్వాత ఆమె అన్నది నువ్వే పుణ్యశ్రీ అని చెప్పేసి కూడా మాట్లాడింది. బట్ ఏదైతే మాట్లాడినావో దానికి వచ్చి నువ్వు బీవచ్చంగా ఏడ్చేస్తున్నావు చూడు, మెంటల్ వచ్చింది అసలు నాకు. విష్ణుప్రియ అన్నదానికి నువ్వు అన్నదానికి అసలు నువ్వు ఏడవడానికి రీజన్ ఏంటో మరి నాకు అర్థం కాలేదు. దాని మీద నాగార్జున గారు అసలు క్లారిటీ ఇవ్వలేదు. ఒక్కొక్కరి సిచ్యువేషన్లో ఒక్కొక్కరి దాంట్లో ఏడుపు వస్తుంది, బట్ అక్కడ అన్నది ఏముంది, ఏం లేదు, సింపతిగా ఎక్కడ నెగిటివ్ చేయాలి అని చెప్పేసి అంత దారుణంగా క్రూషియల్గా దానికి ఆమెను ఓదార్చారు. మామూలుగా కాదు. అక్కడ సీత ఉంది, సీత ఉన్నప్పుడు దాంట్లో తప్పే ఉందని తను చెప్పట్లే, అక్కడ స్టాండ్ తీసుకోలే. అక్కడ స్టాండ్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి నేనైతే ఏం అనలే, నేను అట్లా అడగమని చెప్పలేదు అని చెప్పేసి ఆమె సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది తప్పితే అందులో తప్పేముంది, ఆమె అన్నదానికి నువ్వేమన్నావు, నువ్వన్నదే తప్పు కదా అని ఏ ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలే. ఈవెన్ వెరీ స్ట్రాంగ్ కంటెంటర్ మన ఆదిత్య ఓం గారు కానీ మన అభయ్ నవీన్ కానీ వీళ్ళందరూ ఓదారుస్తున్నారు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ని ఏ ఒక్కరు కూడా అంత సిచ్యువేషన్ అయినప్పుడు అడగాల్సిన అవసరం ఉంది కదా హౌస్మేట్స్కి. మాట అంటే మా చీఫ్స్ అంటే మీ చీఫ్స్ ఎవరు ఏం మాట్లాడలే కదా, అది పెద్ద వర్డే కదా వేరే అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు. సో అక్కడి వరకు అది అయిపోయిందా. సో అయినా కూడా చాలా జోవియల్గానే ఆ ఒక్క మాట ఏదైతే పుణ్యశ్రీ, నువ్వే పెద్ద పుణ్యశ్రీ అని చెప్పేసి మాటలు అయితే మాట్లాడింది, అది రాంగ్ అని చెప్పలేను. ఎందుకనంటే నువ్వు దాన్ని అంత హైడ్రామా చేసేసి హౌస్మేట్స్ అందరి ముందు పెద్ద విలన్ని చేయాలని క్రియేట్ చేసావు. అది నిజంగా నువ్వైతే అస్సలు హైట్స్ ఆఫ్ అనమాట. ఆ రేంజ్లో క్రియేట్ చేయగలిగావంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారో అర్థమవుతుంది సీజన్ వాళ్ళు. సో సోనియా ఎలా అంటే అపోజిషన్, ఇప్పుడు ప్రీవియస్ సీజన్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఆపోజిషన్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్ కంటెంటర్ బిందు మాధవి లాగా కానీ అట్లా కొంతమందిని, ఇప్పుడు తేజస్విని మధువాడ కానీ సీజన్ 2లో అట్లా టార్గెట్ చేసేసి ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళతో టార్గెట్ చేసేసి ముందుకెళ్ళాలని అనుకుంటా. అట్లా నిఖిల్తో ఇష్యూ అయితే జరిగింది, తర్వాత నిఖిల్ వదిలేశాడు, అయిపోయింది. తర్వాత కిరాక్ సీత విషయంలో అలాగే జరిగింది, ప్రేరణ విషయంలో అలాగే జరుగుతుంది. ఎంతసేపు మీరు లొల్లి మీది గొడవ ఇదే జరుగుతూ ఉంది. సో ఇంత జరిగినాక మళ్ళీ నామినేషన్లోకి వచ్చినాక ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎవరైనా ఏమనుకుంటారు, నామినేట్ చేస్తారు. ఇక్కడ ఏమైంది, తెలివిగా ఆ డైవర్షన్ అనేది టేక్ డైవర్షన్ లేక ఒక సింపతి క్రియేట్ చేయాలిగా. ఇంత పాపం విష్ణుప్రియ ఎంత చేసినా కూడా అరే నామినేషన్ చేయలేరా విష్ణుప్రియని అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అట్లా వాళ్ళ ఏమంటారు అటెన్షన్, వాళ్ళ అటెన్షన్ అంతా ఈమె మీదకి లాక్కోవడానికి ఇంత విషయాన్ని ఆలోచించడానికి చేస్తారు కదా. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనే విధంగా ముందుకు వెళ్ళిపోతుంది. బట్ అక్కడ చెప్పింది కూడా మన ఎవరు విష్ణుప్రియ మాట్లాడినప్పుడు కూడా నామినేషన్లు వచ్చినప్పుడు మీరు నాగార్జున గారు ఏదైతే చెప్పారో అడిగినప్పుడు నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, అది కాదు నువ్వు కరెక్ట్గా చెప్పాలి అని అంటే దానికి నోటుకు వచ్చింది మాట్లాడిందబ్బా. ఆమె వేసుకునే డ్రెస్ గురించి నువ్వు ఒక లేడీ, ఇప్పుడు అబ్బాయిలు మాట్లాడితే ఒక దారుణంగా ఉంటుంది, ఒక అమ్మాయివి నీవు ఎలా ఉండాలో తెలుసు, నువ్వు ఎదుటి వాళ్ళకి నువ్వేం గైడెన్స్ ఇవ్వాలి, ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయికి మాట్లాడాల్సిన గైడెన్స్ నువ్వు పెద్ద చదువుకున్నా నేను తోపు తురుము అని చెప్పుకుంటావు కదా. అందరికంటే అరే నీకు తెలియాలి, నీకు తెలియదు అని నేను చేస్తా. అరే నిజం చెప్పండి బాస్, సీరియస్గా చెప్తున్నా. ఈవెన్ సోనియా ఫ్యాన్స్ అందరికీ సవాల్ చేసి చెప్పొచ్చు, ఆమె ఏమన్నా పని చేస్తూ కనిపించిందా? ఆయనని జుట్లు దుర్దడాలు, మెడలు పట్టుకోవడాలు, అరే నువ్వు స్మోక్ మానేయరా, నువ్వు స్మోక్ మానేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తారా, ఇలాంటివన్నీ చెప్పేటోళ్ళు అక్కడ కనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా పని చేసింది ఉందా? ఎంతసేపు నువ్వు తిండి వండలేదు, నువ్వు తిండి పెట్టలేదు, మీరు చేయలేదు, అది చేయలేదు, నువ్వేం చేస్తున్నావు అసలు? ఒక్క రోజున స్క్రీన్ మీద ఈ పని చేస్తూ కనిపించిందిరా అనేటట్టుందా? లేదు. ఇక్కడ విష్ణుప్రియని ఇంకా దారుణమైన మాటలు ఏం మాట్లాడింది తెలుసా?
ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి కాబట్టి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అంట, ఆమె డ్రెస్సింగ్ వల్ల ఎదుటి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారంట, పక్కన వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంట. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి ఏముంది అసలు? అంటే నువ్వు నీట్గా పద్ధతిగా ఉన్నంత మాత్రాన, పద్ధతిగా కూడా ఏం లేదు పెద్ద, నువ్వే ఆమె వేసుకునే డ్రెస్సుల కంటే నీ డ్రెస్సులు కూడా దారుణంగా ఉన్నాయి కాదనట్లే, ఈవెన్ ఉండేయని గ్యారంటీ కూడా లేదు సీజన్లో. అలాంటప్పుడు నువ్వు ఎవరు ఇండైరెక్ట్గా కన్వే చేస్తుంది ఎవరు అని అంటే ప్రేరణ. ఆదిత్య ఓం అంట ఆ పక్కన కూర్చుంటే ఆదిత్య ఓం ఇండైరెక్ట్గా ఏమంటారు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం ఏంది బాస్, నాకు అర్థం కాదు. కానీ అరే షో అన్నది ఏంటి, మనం మీరేంటి అనేది తెలియాలి కానీ ఎదుటి వాళ్ళని మీరేంటి అని క్వశ్చన్ చేయడానికి కాదు. మీరేంటో మీకు తెలిస్తే కదా నువ్వు గెలుస్తావా లేదా అని నీకు తెలిసేది. ఆడియన్స్కి ఏ విధంగా పోర్ట్రేట్ చేయాలంటే ఒకరిని టార్గెట్ చేసినాం అది అయిపోవాలి. ఈ స్టేట్ ఫార్వర్డ్ గొడవలు కొట్లాటలు పెట్టుకుంటూ అవ్వట్లేదు అని చెప్పేసి ఏకంగా మన నిఖిల్ బ్రోనే మడతెట్టి పెట్టారు. మనోడు ఏకంగా విన్నర్ మెటీరియల్ నుంచి ఏమంటారు 0 వరకు తీసుకొచ్చావు. ఆ రేంజ్ టాలెంట్ నీది అసలు. ఎందుకంటే గేమర్ లాగా ఉండాలి, స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి ముందు ఉండాలి, ఏది మాట్లాడినా జెన్యూనిటీ ఉండాలి. ఆడియన్స్ 24 గంటలు చూస్తున్నారు, ఇంతకుముందు 1 అవర్ ఎపిసోడ్, ఇప్పుడు ఖచ్చితంగా 24/7 అంటే అట్లీస్ట్ ఆ ఫుటేజ్ చూపించకపోయినా ఆ పక్కన కాన్వర్జేషన్స్ అక్కడ పక్కన మాట్లాడుకునేటివి కూడా తెలుస్తాయి కదా. అదంతా అయిపోయినాక ఇంకా మెయిన్ పాయింట్ ఏంది అని అంటే ఫ్యామిలీస్ చూస్తారంట. నీకంటూ ఎవరు ఫ్యామిలీ లేరు, నాకు అట్లా కాదు, నా ఫ్యామిలీ చూస్తారు అని చెప్పేసానంటే నీకు ఫ్యామిలీ ఉందా లేదా అనేది నువ్వెవరు క్వశ్చన్ చేయడానికి. ఆమె ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ లేరు, వాళ్ళ మదర్ రీసెంట్గా పాస్డ్ వే. ఇలా ఉన్నప్పుడు నీ ఫ్యామిలీ నీకు ఎవరు లేరు కాబట్టి నువ్వు ఏం చేసినా నడుస్తుంది, నువ్వు ఎట్లా ఉండొచ్చు, నీ డ్రెస్సింగ్ చూసుకో అని అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం గైడ్ చేస్తున్నావు, ఏం గైడ్ చేయాలనుకుంటున్నావు? నీకు బయట ఎంత పిఆర్ టీమ్ ఉండని, నీకు పెద్ద పెద్ద ఆర్జీవి గారే సపోర్ట్ చేసి ఉండని ఎవరైనా పడుకోవాల్సిందే. ఎవరైనా పడుకోవడం మీన్స్ అంటే ఇంకా అది కాదు, ఎంత పైకి ఎదిగినా కూడా కింద పడాల్సిందే. అది వదిలేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎంత దారుణంగా ఒక అమ్మాయి గురించి నీకు ఫ్యామిలీ లేదు, నీ ఫ్యామిలీ చూడరు, నువ్వు అంటే ఆమె ఫ్యామిలీ లేదని ఇదంతా చేస్తుందా? సో విష్ణుప్రియ గురించి తెలిసిన వాళ్ళు, విష్ణుప్రియ కామెడీ చూసిన వాళ్ళు ఆమె దాంట్లో ఆమె డ్రెస్సింగ్ కానీ ఆమె మాట్లాడిన మాటల్లో కానీ ఎక్కడ వల్గారిటీ అనేది చూపించరు, ఒక ఫన్ వేలోనే తీసుకెళ్తారు. ఎందుకంటే విష్ణుప్రియను అదే విధంగా యాక్సెప్ట్ చేశారు జనాలు. సో సీరియస్గా విష్ణుప్రియ కౌంటర్ వేసుడు కూడా నేను ఏమంటారు ఈరోజు ప్రోమోలో కూడా చూపించారు కదా, మీరు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోని, ఇప్పటికైతే సేవ్ చేయనన్ను అని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ యష్మి వీళ్ళందరిని ఎట్లా అంటే మోడ్యులేట్ చేస్తుంది, ఇట్లా లాక్కుంటుంది ప్రతి ఒక్కరికి. ఏదో ఇప్పుడు నైనిక ఉంది, నైనికను ఏదో చేసేసి ఏదో అయిపోయినట్టు కేరింగ్గా చూసుకోవడం, నాగమణి కంట కేరింగ్గా చూసుకున్నట్టు ఉండి వాళ్ళకి ఏదో పెద్ద దిక్కులెక్క చేయడం చేసేదే పరమ దరిద్రము. ఆ పరమ దరిద్రాన్ని మళ్ళీ వెనకేసుకొచ్చుకోవడానికి ఈమె ఒక పెద్ద పిఆర్ టీము. కొంచెమన్నా సెన్సిబుల్గా ఆలోచించాలి కదా. చదువుకున్నా నేను గర్ల్స్ అంటే ఎవరైనా లేడీస్కి ఏదైనా ప్రాబ్లం అయితే నేను ముందు ఉండాలనుకుంటా, నేను చేయాలనుకుంటా అంటే నీ పక్కన ఉన్న వాళ్ళ గురించే నువ్వు ఇంత డీగ్రేడ్గా మాట్లాడుతున్నావు అని అంటే నీ రియల్గా నువ్వేంటనేది నీకు అర్థం కావాలి కదా, చూసే ఆడియన్స్కి అర్థమవుతుంది, నీకు అర్థం కాకపోయినా. బట్ ఇంత దారుణమైన దాంట్లో ఇక్కడ బిగ్ బాస్ దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. నాగార్జున గారు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఈసారి ఖచ్చితంగా ఆ క్వశ్చన్ రేజ్ చేసి దాన్ని మాట్లాడితే కరెక్ట్గా ఓకే బిగ్ బాస్ అంటే ఇది ఉంటుంది. కానీ బయట మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫ్లోలో మాట్లాడుకుంటే మనకు తెలిసిన వాళ్ళ గురించి, మనకి ఎవరో ముక్కుమొహం తెలియకపోయినా ఒక అమ్మాయి గురించి పక్కన మాట్లాడుతున్నా అంటే ఖచ్చితంగా మనకి ఏదోలా అనిపిస్తుంది, ఏం మాట్లాడుతున్నావురా అనే ఒక ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాంటిది నువ్వు ఒక అమ్మాయి గురించి నువ్వే ఇంత దారుణంగా, నీ ఫ్యామిలీ గురించి, నీ బట్టల గురించి, నువ్వు అడల్ట్ కామెడీ గురించి నువ్వు ఎవ్వరమ్మా మాట్లాడనీకి? అసలు ఈరోజు నామినేషన్లు చేసినప్పుడు నైనిక నామినేట్ చేసింది ఏంది? నువ్వు చీఫ్, నువ్వు చెప్పుకోవాలి, నువ్వు చేయాలంట. నువ్వు చేసేది ఏంది? నువ్వు నిఖిల్ టీంలో ఉండి చేసింది ఏంది? పొడిచింది ఏముంది? పోయింది. ఫస్ట్లోనే సర్దుకునే ఏమంటారు పెట్టబేడ చదువుకొని పక్కకు పెట్టిర్రు. నిఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెంటర్, ఏమయ్యారు? పడుకున్నాడు. నెక్స్ట్ సరికి ఇంకోరు
ఆ తర్వాత వీళ్ళు యష్మి వాళ్ళు గెలిచి ఆమెను తీసుకున్నాక ఏమైంది? ఆమెను ఒరిగేది ఉందా? టీంలో వాళ్ళకే గొడవలు పెడితివి. నైనిక టీంని టార్గెట్ చేసి చెయ్యి, తప్పలేదు, కానీ నిజాయితీగా ఉండాలి, జెన్యున్గా ఆనెస్ట్గా నీ స్ట్రాటజీ అని కనిపించాలి. కానీ ఎదుటి వాళ్ళని కించపరుస్తూ నీ స్ట్రాటజీ అని అంటే అది పరమ చెత్త. నువ్వు ఎన్ని రోజులున్నా, నువ్వు ఈవెన్ బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం గెలిచినా కూడా ఆ సినిమా అయితే ఏముండదు. ఎందుకంటే ఆడియన్స్ దగ్గర నుంచి నువ్వు ఎంత గెలిచినా ఆడియన్స్లో ఒక పాజిటివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు సీజన్ అనుకున్నాను, ప్రీవియస్గా సీజన్స్ అనుకుంటే అభిజిత్ పేరు చెప్పిన ఈ బిగ్ బాస్ సీజన్లో బెస్ట్ ఎవరు అనుకుంటే నాకు అనిపించింది అభిజిత్. నెక్స్ట్ మినిట్ ఆలోచించకుండా చెప్పొచ్చు. అలా ఉండాలి. అంతేగాని నేను అది అని చెప్పేసి స్ట్రాటజీలు చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ నిఖిల్ పని అయింది, తర్వాత ఇప్పుడు పృథ్వీ. సో మొత్తానికైతే ఈమె కన్నింగ్ గేము వరస్ట్ గేమ్ నేను చెప్తున్నాగా. బిగ్ బాస్ సీజన్లో ఇప్పటి వరకు నేను చూసిన 8 ఒక ఓటీటీ చూసిన సీజన్లలో వరస్ట్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ అండ్ వరస్ట్గా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే కంటెస్టెంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది సోనియానే. ఎవరు ఎన్నన్నా మాట్లాడుకోరు, ఏమన్నా చేసుకోండి. జెన్యున్గా చెప్తున్నాను, ఇది నాకు కనిపించిన నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను సోషల్ మీడియాలో. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియను 10 కాదు 100 మెట్లకి పైన కూర్చోబెట్టింది. అరే అవసరం లేదు అనుకుంటే విన్నింగ్ స్టేజ్ వరకు కూడా ఇది జనాలకు వెళ్ళిపోయింది. ఆ విష్ణుప్రియకి ఆటోమేటిక్గా ఈమెనే పెద్ద పిఆర్ లాగా తయారైంది. ఈమె పర్సనల్గా విష్ణుప్రియ పిఆర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సోనియా చేయడం వల్లనే ఆటోమేటిక్గా ఆమెకు పెద్ద పిఆర్ లాగానే పెద్ద ఫ్యాన్ బేస్ అనేది ఆటోమేటిక్గా ఇలా పెరిగిపోతుంది. సో ఇది క్లియర్ అనమాట. సో మొత్తానికి సోనియా నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. గ్రేట్కే తోపుకే ఇంకా మాటలు ఎన్ని ఉంటే అన్ని నువ్వు రాసి పెట్టుకో, బుక్లో రాసి పెట్టుకోవచ్చు. ఆ రేంజ్లో ఉందనమాట. సో మొత్తానికి అందరినీ ఎవరిని అయినా కూడా ఇట్లా నీకు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని చెప్పడం ఏమైనా పెద్ద దిక్క. అసలు ఈమెకే గేమ్ సరిగా ఆడడం రాదు. ఈమె అందరికి చెప్తూ ఉంటుంది, అందరిని మాయ చేస్తూ బుట్టలు వేసుకొని గేమ్ ఆడాలని అనుకుంటుంది. బట్ ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు ఆ సింపతి, ఆ జనాల్ని మాయ చేయడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. బట్ ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఏంటంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు, ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఇంత దారుణంగా మాట్లాడొద్దు. ఇది ఒకటే నేను చెప్పాల్సింది. ఎవరైనా కానీ ఈ కంటెస్టెంట్స్ గురించే కాదు, బయట అయినా కూడా మనం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడడం వేరు, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడడం, నీ డ్రెస్సింగ్ సెన్సు, నీ క్యారెక్టర్ అసోసియేషన్ అనేది చేయకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ మీకేమనిపించింది ఏంటంటే కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.